మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకుండా ఉండడానికి కరోనా కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో వైద్యానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు పేదలకు ఉన్నత విద్యను అభ్యసించాలని, ఈ రాష్ట్రంలో ఎస్సీ చదువుకొని ఉండాలని ఏకైక లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం. ఈరోజు కేవలం మన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి మంచి పేరు వస్తుంది అనే భావనతో తెలుగుదేశం పార్టీ నాయకులు దానిని కాంట్రాక్టు పరంగా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు దీనిని ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల వారు కూడా ఈ ప్రైవేటీకరణను తిరస్కరిస్తున్నారు. ఎంత తిరస్కరించినా చంద్రబాబు నాయుడు కేవలం ధనాపేక్షణతో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జేబులు నింపడానికి కోసము దీనిని ప్రైవేటు పరం చేస్తున్నారు. ఒకవేళ నిజాయితీగా మన హక్కు ఇది, వైద్య విద్య కల్పించడం అనేది హక్కు, దానిని అడగడానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతే వారిని వివిధ రకాలుగా కుట్రలు కుతంత్రాలు హింసలు చేసి వారి గొంతును నొక్కడానికి పాల్పడుతున్నారు. పోలీసులు కూడా కేవలం ప్రజాస్వామ్యంలో అందరికీ భాగస్వామ్యమైనటువంటి వైద్య విద్య అందరూ పరిరక్షించాలి. కేవలం ఈరోజు మీరు చేస్తున్నటువంటి అరాచకాలను, ఇది ముమ్మాటికి మీరు చేస్తున్నటువంటి విధానం, పీపీపీ విధానం ఈ రాష్ట్రంలో పేద ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి మీరు క్షుణ్ణంగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.